హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైస్ విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి చికెన్ రెసిపీ చెప్పేస్తానండి. అదేనండి చికెన్ పకోడా. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం బయట వాడితే కొంచెం కలర్స్ లేకపోతే ఇప్పటి నుంచి చేసే ఆయిల్ అన్నీ ఉంటాయి కదా, అలా కాకుండా మనం హైజెనిక్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో. ఎలా చేయాలేంటో చూసేద్దామా. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పుతోటి నేను అది తీసుకున్నాను. అందులోని నేను కొంచెంగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, ఇది కూడా కలిపి మొత్తం అంతా కలిపి మనం ఒక 30 మినిట్స్ రీఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. అప్పుడే అన్నీ మొత్తం మసాలాలు కోటింగ్స్ అన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ 30 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో, చూసారా. ఈ తర్వాత మనము ఇది ఒక బౌల్లో వేసుకొని నేను ఇందులో 1 టేబుల్ స్పూను శనగపిండిని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇక్కడ వాటర్ ఏమైనా పడితే కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈలోపే నేను కొంచెంగా ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం టేస్ట్ కోసం నేను జీడిపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో మనము కొంచెంగా మనం పీసెస్ అన్నిటిని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాను, మీకు సరిపడంత మీరు వేసుకోండి. మొత్తం 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. నేను ఎలాంటి కలర్స్ యూజ్ చేయట్లేదు. మీకు కానీ నచ్చితే మీరు కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.